బాలినేనితో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భేటీ అయ్యారు. ఒంగోలులోని బాలినేని నివాసంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమావేశమయ్యారు. సుమారు 30 నిమిషాల పాటు వీరిద్దరూ చర్చలు జరిపారు. ఇటీవల జిల్లా ఇన్ఛార్జిగా చెవిరెడ్డిని వైసీపీ అధిష్టానం నియమించింది. చెవిరెడ్డిని నియమించడంతో అసంతృప్తికి గురయ్యారు బాలినేని. అనంతరం వైసీపీ అధిష్టానం బుజ్జగించడంతో బాలినేని మెత్తబడ్డారు. ఈ నేపథ్యంలో చెవిరెడ్డి బాలినేనితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, ఒంగోలులోని బాలినేని నివాసంలో సమావేశమయ్యారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. సుమారు వీరిద్దరూ 30 నిమిషాల పాటు చర్చించారు. ప్రస్తుతం వీరి భేటీ ఆసక్తికరంగా మారింది. ఇటీవల జిల్లా ఇన్ఛార్జిగా చెవిరెడ్డిని నియమించింది వైసీపీ అధిష్టానం. చెవిరెడ్డిని నియమించడంతో బాలినేని అసంతృప్తికి గురయ్యారు. ఈ నేపథ్యంలో ఈరోజు వారిద్దరు భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది. బాలినేనితో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన నివాసంలో భేటీ అయ్యారు. ఒంగోలులోని బాలినేని నివాసంలో వీరిద్దరూ సమావేశమై దాదాపు 30 నిమిషాల పాటు చర్చించుకున్నారు. వీరిద్దరి మధ్య ఎలాంటి విషయాలు చర్చకొచ్చాయనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇటీవల జిల్లా ఇన్ఛార్జిగా చెవిరెడ్డిని వైసీపీ అధిష్టానం నియమించింది. చెవిరెడ్డిని నియమించడంతో బాలినేని అసంతృప్తికి గురయ్యారు. వైసీపీ అధిష్టానం బుజ్జగించడంతో బాలినేని మెత్తబడ్డారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వీరిద్దరూ భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. బాలినేనితో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భేటీ అయ్యారు. ఒంగోలులోని బాలినేని నివాసంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమావేశమయ్యారు. సుమారు 30 నిమిషాల పాటు వీరిద్దరూ చర్చలు జరిపారు. వీరి భేటీ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇటీవల జిల్లా ఇన్ఛార్జిగా చెవిరెడ్డిని వైసీపీ అధిష్టానం నియమించింది. చెవిరెడ్డిని నియమించడంతో అసంతృప్తికి గురయ్యారు బాలినేని. అనంతరం వైసీపీ అధిష్టానం బుజ్జగించడంతో బాలినేని మెత్తబడ్డారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి భేటీ ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరి భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, ఈరోజు ఒంగోలులో బాలినేని నివాసంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు బాలినేని అర్ధగంట భేటీ కావడం, ఏకాంత చర్చలు కొనసాగించడం అనేది చాలా కీలకాంశంగా మారింది. ఎందుకంటే ఇటీవల చూసినట్లయితే ఇంకా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు ఎంపీగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేపించాలని ఒక ప్రపోజల్ వైసీపీ అధిష్టానం పెట్టిన నేపథ్యంలో బాలినేనితో చర్చలు కొనసాగించవలసిందిగా హైదరాబాద్ లో బాలినేని కలిసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాలినేని హైదరాబాద్ లో కలిశారు. కానీ బాలినేని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంపీ అభ్యర్థిత్వాన్ని వివేదించడం, జిల్లాలో తను ఎంపీగా పోటీ చేయడానికి వీల్లేదని చెప్పేసి వైసీపీ అధిష్టానం మొత్తం కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది. సో ఆ తర్వాత కూడా వైసీపీ అధిష్టానము చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రకాశం జిల్లాతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కొన్ని కాన్స్టిట్యూన్స్ తో పాటు నెల్లూరులో ఉన్నటువంటి మరికొన్ని నియోజకవర్గాలను కూడా ఇన్ఛార్జిగా ప్రకటిస్తూ వైసీపీ అధిష్టానం ఆదేశించడం జరిగింది. సో ఆ ఆదేశాల తర్వాత కూడా వైసీపీ ఎమ్మెల్యే అయినటువంటి బాలినేని చాలా తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అతను తర్వాత అడిగి మరోసారి హైదరాబాద్ కు వెళ్లడం జరిగింది. ఆ తదనంతరం తర్వాత వైసీపీ అధిష్టానంలోని కీలక నేతలైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు విజయసాయిరెడ్డి వీళ్ళు బాలినేనితో చర్చలు కొనసాగించి మెత్తబడే విధంగా బుద్ధగించడం జరిగింది. సో అనంతరం వైసీపీ అధిష్టాన కీలక నేతల చర్చల అనంతరం బాలినేని వెనక్కి తగ్గడం జరిగింది. సో వెనక్కి తగ్గిన తర్వాత జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కాన్స్టిట్యూన్స్ లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కొత్త కావడంతో ఈ రోజు ప్రధానంగా బాలినేనితో భేటీ అయినట్టు కూడా వైసీపీ వర్గాల సమాచారం మేరకు తెలుస్తుంది. ఎందుకంటే రాబోయే ఎన్నికలు చాలా కీలకంగా కాబట్టి ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంతో పాటుగా వైసీపీకి ఉన్నటువంటి అనుకూల అంశాలు, ప్రతికూల అంశాలు, ఈ రెండింటిపైన బేరీజు వేసుకున్న తర్వాత ఎలా ముందుకు వెళ్ళాలి, ఏ కాన్ఫరెన్స్ లో లోపాలు ఏంటి, వీటన్నిటిపైన కూడా బాలినేనితో చర్చించినట్టు తెలుస్తుంది. సో దీని తదనంతరం ఆ నాయకులు ఏ విధంగా ముందుకెళ్తే అక్కడ విజయావకాశాలు ఉంటాయి, వైసీపీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది, దీనిపైన ఒకవేళ వైసీపీ అధిష్టానాన్ని మరికొన్ని అంశాలు ఏమైనా కోరే అవకాశం ఉందా అనే ఒక దానిపైన కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో బాలినేనితో చర్చించడం జరిగింది. సో అయితే వీళ్ళిద్దరి మధ్య అర్ధగంట పాటు సాగినటువంటి ఈ చర్చలు
ఏదైతే ఇద్దరు ఏకాంత చర్చలు కొనసాగించారో ఈ విషయాలు మాత్రం మీడియాకు మాత్రం వెల్లడించలేదు. ఇద్దరు కూడా మీడియాతో మాట్లాడేందుకు అయిష్టత చూపారు. సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రం నేను ఈరోజు దర్శిలో వైసీపీ అక్కడ దర్శి ఇన్ఛార్జ్ అయినటువంటి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ఈరోజు అక్కడ వైసీపీ కార్యాలయ ఓపెనింగ్ కార్యక్రమం ఈరోజు పెట్టారు. సో ఈ ఇద్దరు కూడా నేతలు కూడా దర్శిలో బూచపల్లి ఈరోజు నిర్వహిస్తున్నటువంటి వైసీపీ కార్యాలయ ఓపెనింగ్ కు అక్కడ వెళ్తున్నారు. అక్కడ హాజరైన అనంతరం తిరిగి వచ్చిన తర్వాత నేను మీడియా సమావేశం నిర్వహిస్తానని చెప్పేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పడం జరిగింది. సుమా, థ్యాంక్ యూ శంకర్.